ఇక ఏమనుకుంటున్నావు, ఎట్లా అనుకుంటున్నావు, ఏమో అనుకుంటానో సంపిపడేస్తాం. ఇక ప్రగల్భాలు పలుకుతాండి. ఇక 2 నిమిషాలు మాట్లాడిండు, 3వ నిమిషానికి ఇక మనోడు ఫోన్ కట్ చేసిండు. ఇక నేనేం సైలెంట్ ఉన్నా, ఒక్క మాట మాట్లాడకుండా వీడు ఎన్ని రకాల ధమ్కిలు ఇస్తారో చూద్దాం, అసలు వీని కథ ఏందో చూద్దాం అనుకొని సైలెంట్గా ఉన్నా. ఇక సైలెంట్గా ఉండగానే ఇక అవతలనికి సలజంటాలు పుట్టినట్టు ఏం మాట్లాడతలేడేంది, మనం ఇంత బెదిరిస్తున్నా కూడా ఏం మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉంటాడని అయ్యో ఈ పిల్లగాడు అయితే ఈ పిల్లగాడు జరగి నెంబర్ రాసుకోర్రి మనోళ్ళు. ఈ పిల్లగాడు రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసి ధమ్కీల మీద ధమ్కీలు ఇస్తాడు. వీని పేరు సురేష్ యాదవ్ అట. సురేష్ యాదవ్ 2 నిమిషాలలో మాట మార్చిండు. ఈ నెంబర్ ఉన్నది ఇక్కడ 9014534836. సురేష్ యాదవ్ అట. పాత బస్సుకి రా చూసుకుందాం, నువ్వో నేనో. ఏమనుకుంటున్నావురా నువ్వు, బతకాలనున్నదా సావాలనున్నదా, ఏమనుకుంటున్నావు నువ్వు, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తావురా నువ్వు, ఏమనుకుంటున్నాను అంటాడు ఈ పిల్లగాడు. నేను సైలెంట్గా వింటాను, ఏమనలే. ఒక 2 నిమిషాలు మాట్లాడాడు. మరి వానికే సలహా చెమటలు పుట్టినట్టున్నాయి. ఇక వాడు మాట్లాడతాను, బూతులు మాట్లాడతాను, అది మాట్లాడతాను, ఇది మాట్లాడతాను, ఏమన్నా వాడే రికార్డింగ్ పెట్టుకున్నాడు. మనం ఎవరో మనకు సంబంధించిన వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు కదా అని నేను సైలెంట్గా విన్నా. వాడే రికార్డింగ్ పెట్టుకున్నాడు. ఇక వాడే బంద్ పెట్టిండు. ఇక మళ్ళీ 10 నిమిషాల తర్వాత రాకేష్ అనేటోడు ఫోన్ చేసిండు. రాకేష్ అనేటోడు ఫోన్ చేసి, అన్న వాడు ఏదో తాగున్నాడు అన్న, దండం పెడతామన్నా, తప్పైంది, ఏమనుకోకండి అన్న అని మళ్ళీ వాడు నార్మల్ మెసేజ్ పెట్టిండు. తమ్మి, ఈ నరకరాలు, గుద్దడాలు, సంపడాలు ఇవన్నీ బంద్ చేసుకొని చక్కగా పని చేసుకొని బతుకుర్రి. చిల్క ప్రవీణ్ దగ్గరికి వస్తే 4 దెబ్బలు కొట్టిపోదామంటే 10 దెబ్బలు పడతారు. చెప్తాను, ఏం అలకగా లేము, ఒట్టిగా లేము, మంచిగా చెప్తాను. ఎవడన్నా కనుక పిచ్చి పిచ్చి కథలు పడి ఫోన్లు చేసి బెదిరించాలని చూస్తానో, లేకపోతే ఒట్టిగా పోయి కొట్టేద్దాం అనుకుంటానో తనలా పడతారు, కాలు రెక్కలు ఇరగొట్టుకొని పోతారు. ఒట్టిగా ఏం లేము. 1 సారి 2 సార్లు ఏదో కొట్టినంటే పోనీలే, కొందరు వెర్రిలో ఉండి వస్తారేమో అనుకుంటాం. ఇక మా ప్రాణాలు పోగొట్టుకోవడానికే ఉన్నామా మేము మీ చేతిలో? మా ప్రాణాలే పోతే అనుకున్నప్పుడు మీ ప్రాణాలే తీస్తాం మేము. అలకగా ఉన్నామా ఏంది? ఒట్టిగానే ఉన్నాం, మంది లేరు, ఎవరు లేరు అనుకుంటాం. 4 కోట్ల ప్రజలు ఉన్నారు మా వైపు. ఎందుకంటే ఇప్పుడేదో మా సొంత లాభానికో మా స్వలాభానికో ఇప్పటికిప్పుడు మాకు మంత్రి పదవులు ఇస్తారానో, ఎమ్మెల్యే పదవులు ఇస్తారానో ఎవరికి కొమ్ము కాస్తలేం. ఒక ఆఫీస్ లేకపోయినా, ఒక వ్యవహారం లేకపోయినా ప్రతి దినము పోరాడుతూ, ప్రతి దినము మాట్లాడుతూ, ప్రజలకు ఇవ్వవలసిన హామీలను గుర్తు చేస్తూ, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ నిలబడుతున్నాం. ఆ క్రమంలో 4 కోట్ల ప్రజల లబ్ధి కోసం మాట్లాడుతున్నాం. మా ఒక్కళ్ళ లబ్ధి కోసం మాట్లాడతలేం. కొత్తగా ఏం మేము మీడియాలకు రాలే. 14-15 సంవత్సరాలు అయింది మీడియాలోకి వచ్చి. 15 ఏళ్ళు గడిచినాయి. ఈ ఫిబ్రవరి తోటి 15 ఏళ్ళు గడిచినాయి మీడియాలోకి వచ్చి. ఏదో గొట్టంగాన్లు యూట్యూబ్ కొత్తగా పెట్టుకున్నారు, ఏదో తెలిసి తెలియని పోరగాన్లు వీళ్ళకి ధమ్కీలు ఇద్దాం అనుకుంటే, ఈ ధమ్కీలకు భయపడితే ఈ 15 ఏళ్ళు మీడియాలో ఉండేటోళ్ళం కాదు. కాబట్టి ఇంతంత బుద్ధిగా పని చేసుకొని 3 పూటలు తిని అవ్వయాలకు అక్కడికి వచ్చే పనులు చేయరు. ఎవరినో ఒకని మైకంలో పడి ఎడ్జోళ్ళ లెక్క, గుజ్జోళ్ళ లెక్క, ఎవరికో ఒకనికి మైకంలో పడి ఎడ్జోళ్ళ లెక్క, గుజ్జోళ్ళ లెక్క బెదిరింపులకు పాల్పడదామంటే ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు లేరు. ఇక్కడ ఎవ్వరు అన్ని తట్టా బుట్ట చదువుకొని బయట పోయేటోడు లేడు. వచ్చిన తెల్లారి ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చిన తెల్లారి కాలు రెక్కలు కట్టేసి బిడ్డ నడేనలా వనబెడతాం. ఏమో అనుకుంటాను మీరు.